హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనము ఓసిడి గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ఓసిడి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? సో మీకు బాగా తెలిసిన టైప్ ఆఫ్ ఓసిడి క్లీన్లీనెస్ కదా. మహానుభావుడు మూవీ నుంచి మీ అందరికీ క్లీన్లీనెస్ గురించి బాగా తెలిసిపోయి ఉంటుంది. సో ఇవాళ మనం వేరే టైప్స్ ఆఫ్ ఓసిడి గురించి నేర్చుకుందాం. సో క్లీన్లీనెస్ గురించి ఒక చిన్న జిస్ట్ చెప్తాను. క్లీన్లీనెస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళు తుడిచిందే తుడవడం, కడిగిందే కడగడం, అంటే డస్ట్ రిలేటెడ్, జర్మ్స్ రిలేటెడ్ వీళ్ళకి ఒక ఫోబియా ఉంటుంది. మరి నెక్స్ట్ టైప్ ఆఫ్ ఓసిడి ఏంటి అంటే, వీళ్ళకి చెకింగ్ ఓసిడి ఉంటుంది. అంటే నేను గ్యాస్ కట్టేసానా లేదా, డోర్ వేసానా లేదా, అలా ఏదో ఒక చెకింగ్ ఆస్పెక్ట్ మీద వీళ్ళకి అబ్సెసివ్ థాట్స్ ఉంటాయి. ఇంకొక టైప్ ఆఫ్ ఓసిడి ఏంటి అంటే ఇంట్రూసివ్ థాట్స్, అంటే అన్యాక్సెప్టబుల్ థాట్స్ ఉంటాయి. అది రిలీజియస్ థాట్స్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, సెక్షువల్ థాట్స్ అయి ఉండొచ్చు, కల్చరల్ ఆస్పెక్ట్స్ అయి ఉండొచ్చు. అంటే మన సొసైటల్ కల్చరల్ నార్మ్స్ లో మనం కొన్ని థాట్స్ ని యాక్సెప్ట్ చేయలేము. అలాంటి అబ్సెసివ్ థాట్స్ కొన్ని వీళ్ళని బాదర్ చేస్తూ ఉంటాయి. అలాంటి అబ్సెసివ్ థాట్స్ మూలంగా కొన్ని కంపల్సివ్ బిహేవియర్స్ వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. అది ఆ టైప్ ఆఫ్ ఓసిడి. ఇంకొక టైప్ ఆఫ్ ఓసిడి ఏంటి అంటే ఆర్డరింగ్ ఓసిడి. ఆర్డరింగ్ కాదు ఫ్రెండ్స్, ఆర్డరింగ్ అంటే ఏంటంటే, వీళ్ళకి కొన్ని థింగ్స్ స్పెసిఫిక్ గా అదే ఆర్డర్ లో ఉండాలి, లేకపోతే వీళ్ళకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఓసిడీస్ ఉంటాయి. సో మరి ఈ ఓసిడీస్ ఉన్న వాళ్ళకి ఏ రకాల సిమ్టమ్స్ ఉంటాయి అంటే, వీళ్ళకి యాంగ్జైటీ అన్నా ఉండొచ్చు, డిప్రెషన్ అన్నా ఉండొచ్చు. ఎందుకంటే మనకి వినడానికి చూడటానికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది, నవ్వుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఈ సమస్యతో బాధపడే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. వాళ్ళకి ఈ అబ్సెసివ్ థాట్స్ మూలంగా కంపల్సివ్ బిహేవియర్ ఆపుకోలేక దాని మూలంగా ఐదర్ డిప్రెసివ్ ఫీలింగ్స్ అన్నా వచ్చేస్తాయి, లేకపోతే యాంగ్జైటీ కన్నా లోన్ అవుతారు. సో మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళని లేబుల్ చేయకుండా, ఎక్కిరించకుండా, నవ్వకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోమని చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటే, ఎక్సెసివ్ అబ్సెసివ్ థాట్స్ ఉండి కంపల్సివ్ బిహేవియర్స్ చాలా పెరిగిపోతూ ఉంటే రోజుకి రోజు, అలాంటి వాళ్ళు ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్, చాలా చిన్న పిల్లలు, లేకపోతే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న మదర్స్, ఇలాంటి కేసెస్లో మేమేం చేస్తామంటే, ఫస్టే సైకియాట్రిక్ మెడిసిన్ కాకుండా కౌన్సిలింగ్, బిహేవియరల్ థెరపీస్తో ట్రై చేసి దాంతో రికవర్ అవ్వకపోతే అప్పుడు సైకియాట్రిస్ట్ని సజెస్ట్ చేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఐ గెస్ మీ అందరికీ ఓసిడి గురించి ఒక అవగాహన వచ్చిందని. ఆల్ ద బెస్ట్. మీ అర్చనా నండూరి హియర్ ఫ్రమ్ BCC. బాయ్.